నమస్కారం. అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. దివ్య విశ్వశక్తి పరివార్ ప్రచార వ్యవస్థాపకులు శ్రీ స్వామి ఓం స్వరూప్ గురూజీ గారు మనతో పాటు ఉన్నారు. ఈరోజు మనం ఆధ్యాత్మికత గురించి అనేక విషయాల గురించి ఆయనతో చర్చ చేయనున్నాము. నమస్కారం గురుగారు. శుభం తల్లి. గురుగారు, ఇప్పుడు గణేశోత్సవం జరుగుతుంది కదా, ఇప్పుడు చాలా మంది దేవతల విగ్రహాలు చాలా విచిత్రంగా తీసుకొస్తున్నారు. అంటే ఏంటి, రీసెంట్గా చూశాను పుష్ప 2లో ఏదైతే అల్లు అర్జున్ పాపం చేశారు, రష్మిక వేషంలో గణపతి విగ్రహాన్ని పెట్టారు. సో ఇటువంటి అన్నీ చేస్తున్నారు కదా, దీనివల్ల హిందువుల అంటే పాపం వాళ్ళకి తెలియక ఆ యొక్క పాల మనసు అంటే ఏజ్ మెచ్యూరిటీ లేక కొంతమంది చేస్తున్నారు. కానీ భగవంతుడు అనేటువంటిది ఏ రూపమైనా అన్ని రూపాలు ఆయనవే. కానీ అలా భగవంతుల్ని మర్యాద వాళ్ళని భగవత్ స్థానంలోనే చూస్తే బాగుంటుంది. వారిని పరిపరి విధాలుగా చిత్రీకరించండి. నృత్యభంగిమలు ఓకే, ఆశీర్వదిస్తున్నట్టు ఓకే, అలా మంచివే. కానీ ఇవి ఎవరు ఒప్పుకొని కొంచెం విపరీతంగా చేయడం వల్ల ఆ భగవంతుడు మరి అనుగ్రహించడం అంత సాధ్యం కాదు. భగవంతుడిని చేసింది మంచిదే, కానీ భగవంతుడిగానే చేయండి. విగ్రహాలను విగ్రహాలుగా ఉంచండి. తప్పకుండా భగవంతుడు ఆశీస్సులు ఉంటాయి. ఆయన మీద ప్రేమ లేకపోతే మనం ఈ యొక్క గణేష్ ఉత్సవాలు చేయం కదా. తప్పకుండా వారి కృప ఉంటుంది, వాళ్ళ ఆదరణ ఉంటుంది. కానీ మనం వారిని గౌరవించే పద్ధతుల్లో పూజా విధానం ఉంటే తప్పకుండా స్వామివారు కృప చేస్తారు. ఎందుకంటే మీలాంటి వాళ్ళు సమాజానికి ఒక మెసేజ్ అనేది కంపల్సరీ వెళ్ళాల్సిన అవసరం ఈ రోజు ఏర్పడింది. అందుకని ఈ రోజు ఈ ప్రశ్న అడగాల్సి లేదమ్మా. మీరు అడిగింది చాలా బాగుంది. ఆ యొక్క హిందువులకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? హిందువులు ఇలాంటివి పండగలు, విశేషమైనటువంటి గణపతి నవరాత్రులు, అమ్మవారి నవరాత్రులు రాబోయేవి, శివుడిది కార్తీక మాసంలో, ఇలాగ దామోదర మాసం, అలా అన్ని దేవుళ్ళవి కూడాను మనం విశేషంగా జరుపుకోవాలి. మన భగవంతుళ్ళని మనం ఎప్పుడు మన హృదయంలో ఉంచుకొని ఎవరికి ఇష్టమైంది వాళ్ళు, ఇది అది దాంట్లో భేదభావాలు లేవు. ఆ సర్వమంగళుడు ఆయన. మీకు ఏ ఇష్టం అంటే ఆ రూపంలో వస్తాడు ఆయన. మీరు ప్రయత్నం చేయడమే మీ ఆలస్యం. ఆయన భగవంతుడు సర్వవ్యాపకుడు, సర్వశక్తిమయుడు, సర్వ ప్రకాశకుడు. అలా ఇలా కూడా కదా, ఆయన ప్రకాశ స్వరూపమే తేజోరూపం. అందుకని తప్పకుండా మన హిందువులందరినీ మన కర్తవ్యంగా విధిగా పూజా విధానాలు చేస్తూ ఇంట్లో పిల్లలకు కూడా రాబోయే తరాలకు అందిస్తూ ఆ యొక్క భగవంతుడి కృప మనం పొందాలి. ఇతరులు కూడా పొందడానికి దారి చూపాలి. మన హిందూ ధర్మాన్ని కాపాడాలి. మన ఆ యొక్క హైందవ ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని అష్టదిక్కులు కూడా వ్యాప్తి చేసే విధంగా మనం ఆ ధర్మాన్ని పాటిస్తే తప్ప అది వ్యాప్తి కాదు. అందరికీ శుభం కలుగుతుంది. ఆ దివ్య ఆశీస్సులు ఆ స్వామివారు, ఆ దేవతలు ఎవరైనా ఏ రూపంలో ఉన్నా మనకి అనుగ్రహిస్తారమ్మా, సందేహం లేదు.